వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు, ఒబేస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర? వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉందంటారు? మనం 3 స్టేజెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఒబేస్కి ఎక్కువగా ఏది వచ్చే ఛాన్స్ ఉందంటారు? అధిక బరువు వల్ల అనేక రకాల ఆక్యుపేషనల్ డిసీజెస్ కూడా వస్తాయండి. సో సైంటిఫిక్ అనాలిసిస్లో బయటపడింది ఏంటంటే, ఎవరైతే అధిక బరువుతో బాధపడుతూ ఉంటారో, ప్రత్యేకించి పొట్ట భాగం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, ఇప్పుడు మన ఇండియాలో ఎక్కువగా భారతదేశంలో ఈ మగవారిలో చూసినట్లయితే బెల్లీ అనేది, అబ్డామిన్లో ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, పొట్ట భాగం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే అలాగా పొట్ట భాగం ఎక్కువగా ఉంటుందో హార్ట్ రేట్స్ రావడానికి 50% కంటే పైన ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే ఫిట్నెస్ అనేది ఎప్పుడు కూడా అవసరం. ఈ ఒబెసిటీతో బాధపడడం వల్ల, అధిక బరువుతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి అన్ని రకాల ఆక్యుపేషనల్ డిసీజెస్ కూడా వచ్చే ప్రమాదం చాలా పెరిగిపోతుంది. సో ప్రత్యేకించి చూసినట్లయితే హై బీపీ, అధిక రక్తపోటు ఎక్కువగా ఉంటుంది, ఆర్ డయాబెటీస్ అనేది, ఈ చక్కెర వ్యాధి అనేది, మధుమేహం అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా పెరిగిపోతాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగిపోవచ్చు. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో హైపోథైరాయిడిజం. సో ఎవరైతే అధిక బరువుతో బాధపడుతూ ఉంటారో వారికి థైరాయిడ్ గ్లాండ్ కూడా వీక్ అయిపోతుంటుంది. సో నార్మల్ యాక్షన్ కంటే కూడా తక్కువగా పనిచేయడం వల్ల హైపోథైరాయిడ్ లక్షణాలు అన్నీ కూడా రావచ్చు. అలానే అధిక బరువుతో బాధపడే వారిలో మోకాల్చి పరుగుదల కూడా చాలా ప్రామినెంట్ గా చూస్తూ ఉంటాము. సో చిన్నప్పటి నుంచి కూడా నార్మల్ గా కంటే కూడా అధిక బరువు ఉండేవారు మోకాళ్ళ మీద భారం ఎక్కువ పడుతూ ఉండడం వల్ల మోకాలు నొప్పులు రావడం, మోకాలు చిప్ప అరిగిపోవడం, అలానే ఫీట్ లో ప్రాబ్లమ్స్ రావడం, యాంకిల్ జాయింట్ వీక్ అవడం అనేది చూస్తూ ఉంటాము. ఇదే కాకుండా వెరికోసిటీ, ఈ బ్లడ్ సర్క్యులేషన్ కూడా దెబ్బతిండము, అలానే ఈ బ్లడ్ వెయిన్స్ అన్ని కూడా ఉబ్బినట్టు అవడము, ముడుచుకుపోయినట్టు, వెరికోసిటీ అని అంటాము. సో ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఒబెసిటీ వల్ల పెరిగిపోవచ్చు. అలానే సంతానలేమి, సో ఎక్కువగా అధిక బరువు ఉండడం వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీ అనేది రావచ్చు, పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం, సంతానం కూడా అల్ప సంతానము అని అంటాము. సో వీక్ గా పుట్టడం, ఇవన్నీ కూడా ఒబెసిటీ వల్ల వచ్చే లక్షణాలు. రైట్ అండి. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. కృష్ణ గారు, గట్టిగా మాట్లాడండి. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం వెయిట్ ఉంటా, వెయిట్ చాలా ఎక్కువ ఉంది నాది. ఓకే, నాది వెయిట్ ఎక్కువ ఉందమ్మా. ఓకే అండి, వెయిట్ ఎక్కువ ఉన్నది, ముఖం లోపల బాగున్నాయి. ఓకే, మీ వయసు ఎంతండి? నాకు 60 సంవత్సరాలు అమ్మా. ఓకే, మీరు ఇంతకుముందు ఏం పని చేసేవారండి? ఇంకో ల్యాండ్ సర్వే చేస్తుంటే. ఓకే, 60 సంవత్సరాలు అమ్మా. ఓకే అండి, మీరు ఫస్ట్ ఒకసారి డీటెయిల్ కన్సల్టేషన్కి రావాల్సింది ఉంటుంది. బికాస్ చాలా మందిలో కూడా ఇందాక నుంచి మేము చెప్తున్నట్టు ఒక్కొక్కళ్ళలో కూడా మోకాలు నొప్పి రావడానికి ఒక్కో కారణం ఉంటుంది. సో ప్రత్యేకించి ఇప్పుడు మిమ్మల్ని చూసినట్లయితే మీకు 60 సంవత్సరాలు అని అంటున్నారు, అలానే ఒబెసిటీ, అధిక బరువుతో బాధపడుతున్నారు, అండ్ మోకాలు నొప్పి కూడా ఎక్కువగా ఉంది అని అంటున్నారు. సో ఫస్ట్ మీకు డీటెయిల్ కన్సల్టేషన్ తీసుకొని అసలు ఏ కారణం వల్ల మీకు మోకాళ్ళ మీద భారం ఎక్కువ పడుతోంది, అలానే మోకాలు నొప్పి వస్తుంది అనేది చూడాలి. అలానే మోకాల్లో మీకు వాపు ఏ విధంగా ఉంది, స్టిఫ్నెస్ ఏమన్నా ఉందా, అరుగుదల ఏ విధంగా ఉంది అనేది చూడాల్సింది ఉంటుంది. సో అకార్డింగ్లీ మీకు ఒబెసిటీకి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయండి. స్పెషలైజ్డ్ మసాజెస్ తో పాటు స్పెషలైజ్డ్ బాడీ స్క్రబ్స్ చేస్తాము. ఇళ్లలో ఎలా అయితే నలుగు పెట్టినట్టు పేస్ట్తోని నలుగు పెట్టుకుంటారో అలాగా మీకు స్పెషలైజ్డ్ ఆయిల్స్ తో, స్పెషలైజ్డ్ పౌడర్స్ తో మీకు నలుగు పెట్టినట్టు మసాజెస్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది. ఆ ఫ్యాట్ తో పాటు మీ శరీరంలో ఏదన్నా టాక్సిన్స్, మలినాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా కరిగిపోయి మేము ఇచ్చే స్పెషలైజ్ స్ట్రోక్స్ తో మీ బాడీలోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది, మోషన్ రూపంలో లేదంటే యూరిన్ రూపంలో. దీంతో పాటు మీకు మోకాళ్ళ సమస్య కూడా ఉంది కాబట్టి మీకు ఫస్ట్ ఒక సైడ్ ఒబెసిటీ ట్రీట్మెంట్స్ చేస్తూ ఇంకొక ఆ తర్వాత మీకు మోకాళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాము. మీకు నొప్పి ఎక్కువగా ఉంది, సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం 4 వారాల్లోపు మీకు చాలా వరకు మినిమం 50% వరకు మోకాళ్ళ సమస్య తగ్గడమే కాకుండా 5 to 8 kgs కూడా బరువు తగ్గవచ్చు. కేజీల కంటే ముఖ్యంగా మీకు ఫ్యాట్ అంతా పోయి శరీరం మొత్తం కూడా లూజన్ అప్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మీకు ఇంప్రూవ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్, నర్వస్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఓవరాల్ మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఉన్నట్లయితే ఆ లెవెల్స్ కూడా మీకు తగ్గిపోతాయి ఈ ట్రీట్మెంట్స్ తోని.
అచ్చా, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మోహన్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం మాకు 5 years నుంచి జాయింట్ పెయిన్స్ అండి. ఓకే, డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం. బ్లడ్ టెస్ట్ చేస్తే సికిల్ సెల్ అమోనియా అన్నారు. దీనికి ఏమైనా మీద ప్రత్యేక ట్రీట్మెంట్ ఏమైనా ఉందండి? మీ వయసు అండి? మా వయసు 22 అండి. ఓకే, మీకు 5 years నుంచి కూడా సమస్య ఉంది అని అంటున్నారు. రుమాటిక్ ఆర్థరైటిస్ కీళ్ళ సమస్యలు ఉన్నాయని అంటున్నారండి. మీ టోన్లోనే వీక్నెస్ తెలుస్తోంది. కొంతమంది చిన్న పిల్లల నుంచి కూడా మీరు 22 years అని అంటున్నారు. ఆల్రెడీ 5 years నుంచే మీకు సమస్య ఎక్కువగా ఉంది. అంటే కొంతమందిలోని ఈ వాతం అనేది పెరిగిపోయి ఉంటుంది, వికృతి చెంది ఉంటుంది. దీంతో పాటు ఒకవేళ బాడీలో వేడి కనుక చాలా ఎక్కువగా ఉన్నట్లయితే రక్తం కూడా విషియేట్ అయ్యి వాత రక్తము అని ఒక కండిషన్ వస్తుంది. సో దాంట్లో నొప్పులతో పాటు వీక్ అయిపోతారనమాట పేషెంట్స్ అందరూ కూడా. సాయంత్రం అయ్యేటప్పటికి అలసిపోవడం, ఏ పని చేసుకోబుద్ధి కాకపోవడం, జ్వరం వచ్చినట్టు ఉండడం, చిన్న పని చేస్తేనే అలుపు చాలా ఎక్కువగా రావడం, అలానే చాలా మందికి హిమోగ్లోబిన్ బ్లడ్ క్వాలిటీ కూడా తగ్గి ఉంటుంది. సో మీకు బ్లడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ ఆ శరీరంలో ఉండే ట్రాప్డ్ హీట్ ని తీసివేస్తూ నొప్పులు తగ్గించడానికి స్పెషలైజ్డ్ కషాయం అందుబాటులో ఉంటాయండి. కోకిలాక్షం కషాయం అని ఒకటి ఉంటుంది, రాస్నా సప్తకం కషాయం అని ఒకటి ఉంటుంది. అలా డిఫరెంట్ కషాయమ్స్ ఉంటాయి. ఒకసారి మిమ్మల్ని చూసినట్లయితే మీ బాడీకి ఏది సూట్ అవుతుందో చూసి అకార్డింగ్లీ మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్రీట్మెంట్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. సో కాంప్లికేటెడ్ కేసెస్ కి చాలా కాలంగా ఉంది, అలానే సమస్య చాలా డీప్ రూటెడ్ గా ఉంది, చాలా బలంగా ఉంది అని అనుకుంటే మాత్రం 3 నుంచి 4 వారాలు ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. పిడిచిలర్ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ దీంతో పాటు శిరోధార అని చేస్తాము. సో ఈ కాంబినేషన్ లో డైలీ కూడా 4.5 నుంచి 5 లీటర్ల ఆయిల్స్ తోనే మీకు ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే మాత్రం మీకు చాలా వరకు నొప్పి అంతా కూడా తగ్గడమే కాకుండా ఫ్యూచర్ లో మళ్ళీ రాకుండా ఉంటుంది. మీకు సమస్య కనుక మరీ బలంగా ఉంటే కోర్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తాం. ఇప్పుడు ఒక 2 వారాలు, 6 months తర్వాత ఒక 2 వారాలు, అలాగా ఒక 2 to 3 కోర్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో చాలా వరకు మీకు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. అచ్చా, నెక్స్ట్ కాలర్ ఉన్నారు అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు, హలో, చెప్పండి మీ సమస్య. మేడం. ఓకే అండి, మీకు ఎంత కాలంగా సమస్య ఉందండి? 10 years నుంచి ఉంది మేడం. మీ వయసు ఎంతండి? 41 మేడం. 41 years. చూడండి, ప్రధానంగా ఆయుర్వేదం నమ్మేది డీటెయిల్ కన్సల్టేషన్ని. బికాస్ 10 మంది రుమాటిక్ ఆర్థరైటిస్ అని మా దగ్గరికి వచ్చినప్పటికీ 10 మందిలో కూడా లక్షణాలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ సమస్య తీవ్రత అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలానే ఈ ఆర్థరైటిస్ రావడానికి ప్రధాన కారణం అనేది కూడా, రూట్ కాజ్ అనేది కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. సో మీరు ఒకసారి వచ్చినట్లయితే మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తామండి. అవసరానికి తగ్గట్టు ఈ రుమాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వారిలో డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ అన్ని చేస్తాము. బాడీని ప్యూరిఫై చేసి బాడీలో ఉండే టాక్సిన్స్ అంతా తీసివేస్తూ సెకండ్ స్టేజ్లో బ్లడ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ ఈ నొప్పులు తగ్గడానికి స్పెషలైజ్డ్ మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు ట్రీట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా చేయించుకోవాలి. బికాస్ ఎటువంటి నొప్పిలో అన్న వాతం అనేది వికృతి చెంది ఉంటుంది కాబట్టి ఆ వాతాన్ని తగ్గించి బ్యాలెన్స్లోకి తీసుకొని రావడానికి మీకు స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. సో మా దగ్గరికి ఎక్కువగా చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ వస్తాయి. ఆల్రెడీ పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, స్టిరాయిడ్స్ కానివ్వండి, చాలా కాలంగా వాడుతూ ఉన్న వారు వస్తారు. కాబట్టి 6 months లోపు మీకు స్టిరాయిడ్స్ ఏమన్నా వాడుతున్నట్లయితే అవన్నీ కూడా స్టాప్ చేసి మా మెడిసిన్స్ మీద పెట్టడం జరుగుతుంది. ఇంకొక 3 to 6 monthsలో మీకు పూర్తిగా నొప్పులు చాలా వరకు తగ్గించవచ్చు. సో ఒకసారి మిమ్మల్ని చూసినట్లయితే మీకు అసలు ఎటువంటి ఆయిల్స్తో ట్రీట్మెంట్స్ చేయాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయాలి అండ్ ఎన్ని రోజులు చేయాలి, ఎవ్రీథింగ్ మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మీకు సూటబుల్ మెడిసిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మినిమం 15-20 సంవత్సరాలుగా బాధపడే వారిలో కూడా ఈ రుమాటిక్ ఆర్థరైటిక్ పేషెంట్స్లో 3 to 6 months లోపు చాలా వరకు 50 to 75% దాకా నొప్పి ఇబ్బంది అంతా కూడా మనం తగ్గించవచ్చు. డాక్టర్ గారు, మీ హాస్పిటల్లో ఈ మోకాల చిప్ప అరుగుదల కానీ, ఆస్ట్రియో ఆర్థరైటిస్ కానీ
ఈ వివిధ కారణాలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? మా దగ్గర వచ్చి మోకాలు చిప్ప అరుగుదలకండి ప్రత్యేకించి మర్మ చికిత్సలు అని చేస్తాము. సో ఇతర కారణాలు ఈ రుమాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, గౌట్ ఆర్థరైటిస్ కానివ్వండి, వీటన్నిటికీ కేర్లీ ఆయుర్వేదం చాలా చక్కగా పనిచేస్తుంది. కానీ ప్రత్యేకించి అరుగుదల ఉన్నట్లయితే, డీజనరేషన్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి ఈ కేర్లీ ఆయుర్వేదంతో పాటు మర్మ చికిత్సలు అని స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే స్పెషలైజ్డ్ ఆయిల్స్ ఇవ్వడం కానివ్వండి, స్పెషలైజ్డ్ లేపనాలు ఉంటాయి, అలానే ఆయింట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో ఈ మర్మ చికిత్సల ద్వారా వాపు, స్టిఫ్నెస్ అంతా తగ్గడమే కాకుండా ఈవెన్ అరుగుదల కూడా నార్మల్ అవుతుంది. సో ఇవి బేసిక్గా ఫ్రాక్చర్స్లో వేసే లేపనాలు అండ్ ట్రీట్మెంట్స్ అన్నమాట. సో ఆ ట్రీట్మెంట్స్ ఈవెన్ మోకాలు చిప్ప అరుగుదల కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫ్రాక్చర్, వేర్ అండ్ టేర్ ఇంజరీ లాగా. కాబట్టి ఈ స్పెషలైజ్డ్ ఆయింట్మెంట్స్ అనేవి అరుగుదలకి చాలా బాగా పనిచేస్తాయి. సో ఈ మర్మ చికిత్సలు అనేవి మా హాస్పిటల్లో, స్టేట్ మొత్తంలో కూడా మా హాస్పిటల్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. రైట్ అండి, మరో కాలర్ ఉన్నారు, కాళేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. నా పేరు కాళేశ్వరం అండి. మా ఫాదర్ గారికి కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయండి. ఓకే, ఆయనకి అరిగిపోయి ఏం చెప్పారండి మోకాలు చెప్పులు. ఓకే, అవి ఎలా చేయాలండి? ఆల్రెడీ అరుగుదల ఉంది అని చెప్పినారని అంటున్నారు కాబట్టి అండి. అండ్ ఆల్సో మీ నాన్నగారికి అంటే వయసు కూడా 60 సంవత్సరాలు పైబడి ఉండవచ్చు. సో వీరికి స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తామండి. ఫస్ట్ మా దగ్గరికి తీసుకొని రావంగానే అసలు వారి సమస్య తీవ్రత ఏ విధంగా ఉంది అనేది చూసి వారికి అకార్డింగ్లీ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి, వీటి వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటితో పాటు 4 నుంచి 5 వారాలు ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ స్టేజ్లో వాపుని తగ్గించి, సెకండ్ స్టేజ్లో స్టిఫ్నెస్ పట్టి వేయడం అనేది ఉన్నట్లయితే, స్టిఫ్నెస్ ఉన్నట్లయితే దాన్ని తగ్గించి, థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్స్ చేస్తాం. అయితే 60 సంవత్సరాలు పైబడ్డ వారిలో లేదంటే అరుగుదల చాలా ఎక్కువగా ఉన్నట్లయితే ఒక్కసారి ట్రీట్మెంట్ సరిపోదు. ఫస్ట్ టైం ట్రీట్మెంట్తో 50% దాకా మీకు ఇబ్బంది అంతా కూడా తగ్గుతుంది. ఇంకొక 6 మంత్స్ ఆగాక ఇంకొకసారి ట్రీట్మెంట్ చేస్తాం. అలాగా అవసరాన్ని తగ్గట్టు 2 లేదా 3 కోర్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తాం. సో ఇలాగా 2 కోర్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో చాలా మందికి 75 to 80% దాకా ఇబ్బంది అంతా తగ్గిపోతుంది, నొప్పి అంతా తగ్గుతుంది, అరుగుదల కూడా బెటర్ అవుతుంది. సో ఎవరైతే నడవలేని స్టేజ్లో ఉంటారో అలాంటి వారు కూడా వారి పనులు వారు చక్కగా చేసుకునే స్టేజ్ వీలుంటుంది. దీంతో పాటు మందులు, స్పెషలైజ్డ్ ఆయిల్స్, ఆయింట్మెంట్స్ ఇంటి దగ్గర వాడితే మాత్రం రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయండి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన రేఖ. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV1.